కాసేపట్లో కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. దీంతో పాటు కామారెడ్డి పట్టణ శివారులోని జీఆర్ కాలనీని సందర్శించి బాధితులతో మాట్లాడనున్నారు. వరద ప్రభావంపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. అనంతరం వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కామారెడ్డిలో సీఎం టూర్పై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కాసేపట్లో కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద నష్టము పంట నష్టంపై అంచనా వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో రేవంత్ రెడ్డి పర్యటించి పంట నష్టము ఆస్తి నష్టాలపై అంచనా వేస్తారు. అనంతరం మధ్యాహ్నం సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం జీఆర్ కాలనీ వద్ద ఉన్నాం. ఇక్కడ జీఆర్ కాలనీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ అనుమతి లేకుండా ఎవరిని లోపలికి పంపించడం లేదు. పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. కేవలం 50 ఇండ్లు ఉన్న జీఆర్ కాలనీ వాసులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మరోవైపు మీడియాకు కూడా అనుమతి ఉన్న వారికే మాత్రమే అందుబాటులో ఉన్న వారికి లోపలికి మాత్రమే పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 11:20 నిమిషాలకు బయలుదేరుతారు. అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రాపాడు వద్దకు చేరుకుంటారు. ఎర్రాపాడు నుంచి లింగంపేట మండలంలోని బూరుగిద్ద అదేవిధంగా రోడ్డుకు ఏర్పడిన గుంతలు డ్యామేజ్ని పరిశీలిస్తారు. అక్కడ నుంచి నేరుగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీలో నష్టపోయిన బాధితులను పరామర్శిస్తారు. అసలు వరద నష్టం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని కూడా సీఎం తెలుసుకోబోతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ జీఆర్ కాలనీలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లా కేంద్రంలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా లింగంపేటలో 250 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో కూడా ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. ఒకవైపు వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు కామారెడ్డిలో అంగడి ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వెళ్ళేవారు టేక్రాల్ బైపాస్ నుంచి అదేవిధంగా మిగతా ప్రాంతాలకు వెళ్ళేవారు అందరూ ట్రాఫిక్ డైవర్షన్ను పాటించాలని ఉదయం నుంచే పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఆంక్షలను పాటించాలా అదేవిధంగా పోలీసులకు సహకరించాలని కూడా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించిన పరిస్థితి కనబడుతుంది. జీఆర్ కాలనీలో బాధితులతో మాట్లాడిన అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొనబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు మరో 2 మంత్రులు హాజరవుతున్నారు. వీరితో పాటు చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీతో పాటు ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి కలెక్టరేట్లో వ్యవసాయ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమీక్ష సమావేశంలో జిల్లాలో అసలు పంట నష్టం ఎంత జరిగింది వరద నష్టం ఎంత జరిగింది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ సమీక్ష సమావేశం అనంతరం పూర్తిగా ఇప్పటికే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత నెలలో కురిసిన 27, 26, 25 తేదీల్లో 3 రోజుల పాటు రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు కురిసిన నేపథ్యంలో జీఆర్ కాలనీతో పాటు లోతట్టు కాలనీలు పూర్తిగా జలమయం అయిన పరిస్థితి నెలకొంది. భారీ నష్టం జరిగింది. ఇటు పంచాయతీరాజ్ R&B మున్సిపల్ రోడ్లు దెబ్బతినడంతో పాటు ఇరిగేషన్ సంబంధించిన చెరువులు కూడా తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పోచారం ప్రాజెక్టు సంబంధించి గండిపడింది. గండిని కూడా అధికారులు అప్రమత్తమై పూడ్చివేసిన పరిస్థితి నెలకొంది. అయితే కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది.